ఏదో వెళ్ళామా, మాస్టర్స్ చేసామా, చదివామా, కట్నం తెచ్చుకున్నామా, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం ఎవడని ఇస్తాడు? సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న పెద్ద పీకుడు కంపెనీలా? ప్రాజెక్ట్ లేకపోతే పోతాయి. ఇప్పుడున్న కంపెనీస్ ఏ ప్రైవేట్ కంపెనీ అన్నా ఆన్ పార్ అవి ఎలా ఉంటున్నాయి? అవి డిగ్నిటీతో పనిచేస్తున్నాయి. ఒక రెస్పాన్సిబిలిటీ, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ లేదా? మామూలు డిపార్ట్మెంట్స్ ఓన్లీ ఏఐలోనే ఉందా? ఓన్లీ సిఎస్సిలోనే ఉందా? ఇప్పుడు డిజిటల్ మీడియా, ఇప్పుడు కిరాణా షాప్ రన్ చేస్తున్నాడు, డిపార్ట్మెంటల్ స్టోర్ రన్ చేస్తున్నాడు. వాళ్ళు బతకట్లేదా? వాళ్ళు డిసిప్లిన్తో చేయట్లేదా? వాళ్ళు ఒక సిస్టమేటిక్గా చేయట్లేదా? హోటల్ సిస్టమేటిక్గా చేయట్లేదా? ఎవ్రీథింగ్ ఈజ్ విత్ వర్క్ విత్ సిస్టమ్. మీరు ఆర్టిఫిషియల్గా కంప్యూటర్ సైన్స్కి ఒక భూమి తీసుకొచ్చేసి హైదరాబాద్లో ల్యాండ్స్ ఇంకే ఉన్నాయి, పక్కన ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇది అది అని పిచ్చి పిచ్చి భూములు చెప్పి అమ్మేసి ఈ రోజున శాచురేషన్ పాయింట్కి వచ్చిన తర్వాత మాకు నోటి దగ్గర వరకు వచ్చినాయండి, అమ్ముడు అవ్వట్లేదండి. ఎవడ కొంటాడు? ఇంకా జీతాలు తగ్గించేస్తాడు ట్రంప్, జీతాలు తగ్గించేస్తాడు. అండ్ డెఫినెట్గా ఇది ఆఫ్టర్ ఆల్ $1,00,000 కదమ్మా. వీళ్ళంతా సంపాదించింది కొన్ని crores of dollars సంపాదించేస్తున్నారు వీళ్ళంతా వెళ్ళి. మరి దీనికి ఈ ప్రాబ్లం